అంజీ షో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. అరే, మన ఫ్రెండ్ అద్దాల షాప్ ఉన్నాక అద్దాలు పెట్టుకున్నాము. ఎట్లుంది ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 5 రోజుల నుంచి నేను ఫస్ట్ టైం ఈరోజు 9 o'clock రెడీ అయ్యేసి చాలా రోజుల తర్వాత టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. రెండు మైసూర్ బోండాలు తీసుకున్నాను. 18 రూపీస్ ఫ్రెండ్స్, 18 రూపీస్ కొట్టేశాను. ఎందుకంటే ప్లేట్ 35 రూపాయలు, ఆఫ్ చేస్తే 17.5. ఏంటైనా సింగల్ 20 రూపీస్ అంటారు కానీ మన ఫ్రెండే టిఫిన్ సెంటర్ అతను, అందుకే 18 రూపీస్ కొట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, కట్ చేస్తే నెక్స్ట్ అక్కడ నుంచి ఇక తెలుసుగా మన చాయ్ ప్రేమికులం కాబట్టి గ్రాండ్ హోటల్ పోయి ఒక చాయ్ తాగి. ఈరోజు లక్కీ షో చిన్న పాపతోనే తీపిద్దామని అనుకున్నా. చిన్న పాపనో ఎవరో ఒకరితో తీపియాలి, కానీ నేనైతే తీయను, కానీ ఒకరితో తీపియాలని చెప్పేసి ఈరోజు ఏం చేసినా, నా దగ్గర బాల్స్ ఉన్నాయి. ఇలాంటి బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ బ్లాక్ కలర్ వైట్ కలర్ లేదు కాబట్టి ఇవి సెట్ కాలేదు. ఇంకేం చేద్దామని చెప్పేసి తర్వాత ఒక్క నిమిషం ఫ్రెండ్స్, స్పెట్స్ చేంజ్ చేద్దాం. ఎట్లున్నాయి? షాపు మా ఫ్రెండ్దే కాబట్టి 2 రోజుల కాలు పెట్టి టైం దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి. మనకు దొరకవు మళ్ళీ టైం దొరికినప్పుడు. సరే ఫ్రెండ్స్, ఇంక అక్కడ నుంచి ఇంకా మన లక్కీ షో ఈరోజు చేయాలని చెప్పేసి రంగురంగుల డ్రెస్ వేసుకున్నా, అంటే కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నా. ఇంకా ఆ నుంచి కలర్స్ కోసం ట్రై చేసిన. నా దగ్గర కలర్ బాల్స్ ఉండే, ఇలాంటి బాల్స్, కానీ 2 కలర్స్ లేవు దాంట్లో, బ్లాక్ కలర్ వైట్ కలర్. అందుకోసం నాకు వదిలేసిన. తర్వాత బేగం బజార్ వెళ్ళిన, ఏమన్నా కలర్స్ నచ్చితేమో అని చెప్పేసి. అక్కడ చాలా వెతికాను, చాలా డిఫరెంట్ చూశాను. पूरे 9 कलर किसमें रहते वो, ఏవి సెట్ అవుతాయి. ఇంకెట్లా చేయాలనేసి బాగా ఆలోచిస్తుంటే కట్ చేస్తే బెలూన్స్ కనిపించినాయి. ఆ బెలూన్స్ ఒకసారి లెక్క పెట్టిన ఎన్ని ఉన్నాయి అనేసి. 10 కలర్స్ ఉన్నాయి. ఇది మనకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి మనల్ని అన్న ఎంత అని అడిగాను. 90 రూపీస్ 70 బెలూన్స్ ఉన్నాయి అన్నాడు. మనకు 90 రూపీస్ ఓకే, కానీ 70 బెలూన్స్ ఏం చేసుకోవాలి, కుల్లా దొరకవా అని చెప్పి. మనడు కుల్లా దొరకవు, ప్యాకెటే దొరుకుతా అని అన్నాడు. సర్లే అన్న, ఇంకా ఇట్లా 9 రకాలు 10 రకాల కలర్స్, ఇంకా బెలూన్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అని అడిగిన. ఇంకా ఏం లేవు అన్నాడు. ఇంకా ఏమన్నా ముందర చూసుకో అన్నాడు. చూసుకున్నా, చాలా చూసినా నాకు నచ్చలేదు. కట్ చేస్తే చివరికైతే 90 రూపీస్ అతనికి సెండ్ చేసిన. బెలూన్స్ తీసుకొని డైరెక్ట్ కోటికి వచ్చి కోటిలోకి వెళ్ళి మా ఫ్రెండ్ రమ్మానండి, ఇది అద్దాలది గురించి, యాడ్ గురించి మాట్లాడదాం అనేసి అతని దగ్గరికి వెళ్తూ ఉంటే షో చేస్తుండే. వీడియో
ఏం చేద్దాం చెప్పు, జీవితం కోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయత్నం బ్రతకడానికి. నాది ఇది కాదు, మీకు తెలుసు, నిన్న వీడియోలో చెప్పిన నాది ఇది కాదు, యూట్యూబ్లో సంపాదించడం నాది కానే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత కట్ చేస్తే మా ఫ్రెండ్ షాప్కి వచ్చిన, ఇంకా ఎంతకైనా మంచిది అని చెప్పేసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా ఛార్జింగ్ అయ్యే వారికి 20 నిమిషాలు అవుతాయి. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు జరిగింది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఎంత అవుతుంది టైము? 2:10 అవుతుంది. 2:10 వరకు ఇది మన ప్రయాణం ఈ రోజు వరకు. నెక్స్ట్ ఏంటనేది వెయిట్ అండ్ సీ. ఇంకా మన లక్కీ షో ఈరోజు చేయాలని చెప్పేసి రంగురంగుల డ్రెస్ వేసుకున్నా, అంటే కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నా. ఇంకా అంతలో మా ఫ్రెండ్ పిస్తా హౌస్ నుంచి చాయ్ తెప్పించాడు. ఒక నిమిషం. చాయ్ తాగుతున్నాను, అంతలో ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు. తర్వాత కేక్ బార్ హోటల్ వెళ్ళి 1/2 చాయ్ తీసుకొని, ఇక అతను నాకు చాయ్ ఎక్కువ పోస్తుంటే వద్దొద్దు నేను ఇప్పుడే తాగానని చెప్పేసి మళ్ళీ నా దానిలో ఉన్నది కొంచెం అతనికి పోసి చలో జంప్. తర్వాత కెమెరా రెంట్ తీసుకుని అతను ఫోన్ చేశాడు. అతని దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇది మా లవర్ వాళ్ళ స్కూలు. ఇప్పుడు మా లవర్కి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఇంకా నేను పెళ్ళి చేసుకోలేదు, నాకు ఇంకా లవర్ కూడా లేదు. ఇది మా స్కూలు. చూసారుగా. తర్వాత ఇది లిటిల్ ఫ్లవర్ స్కూల్. నేను ఇంకా పెళ్ళి కూడా ఎందుకు చేసుకోలేదంటే, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక గోల్, డైరెక్టర్ కావాలని. డైరెక్టర్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుందామని చెప్పేసి. నాంపల్లి స్టేషన్ దగ్గర ఏక్ మినార్ మసీద్, అంటే ఇదే ఏక్ మినార్ మసీద్ అంటారు. సూపర్ ఉంది కదా, సూపర్. మల్లేపల్లి నుంచి మేదీపట్నం వెళ్తున్నాము అతని దగ్గరికి. వెళ్తున్నాము. అదే మొన్న ఒక అతను ఫోన్ చేశాడు అని చెప్పాను కదా, కెమెరా గురించి అని. అతనే ఇతను. తర్వాత నాకు ఈ ప్లేసు చూడగానే మన లక్కీ షోకి పనికొస్తుంది అనిపించింది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక చాయ్ తాగాల్సి వచ్చింది. అతనితో చెప్పాను, ఓకే అన్నాడు. అతను ఏమన్నాడంటే, మా కూతురితో లక్కీ డ్రా తీపిద్దామన్నాడు. సరే ఓకే డన్ అని చెప్పాను. కాకపోతే 8:39కి నైట్ తీద్దామని చెప్పిండు. ఇప్పుడేమో 4 అవుతుంది. సరే అని చెప్పి అంతసేపు ఏం చేయాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కలిసి హైదరాబాద్ మొత్తం ఒక చుట్టూ జుమ్ 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 అని తిప్పేసినాం. మనం చార్మినార్కి వెళ్తుంటే హైకోర్టు కనిపిస్తుంది చూడండి, బ్రిడ్జి పై నుంచి వస్తుంది, అదే ఇది.
రైట్ సైడ్. తర్వాత చెంచల్గూడ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి ఇక్కడ పెట్రోల్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ కొట్టుకోవడానికి పెట్రోల్ పంప్లోకి వచ్చిన. 4 సంవత్సరాల నుంచి నాకు పెట్రోల్ పంప్ టెన్షనే లేదు, ఎందుకంటే నాది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. పెట్రోల్ కొట్టుకొచ్చిన తర్వాత కానీ తూర్పు బజార్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ షోకి టైం అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మెహదీపట్నం బయలుదేరి. ఇది కొత్తగా కట్టారు, మాసప్ ట్యాంక్ బ్రిడ్జ్ కింద ఉంటుంది. జైల్ఖానా లాగా సూపర్ ఉంది. ఇంకా షో ప్లేస్కి వచ్చేసి ఇంటికి వెళ్ళి తినలేను కాబట్టి ఇంకా ఇక్కడే తినేస్తున్నాను, ఎందుకంటే షో స్టార్ట్ అయితే ఎంత టైం అయితే తెలియదు కాబట్టి. మళ్ళీ గరం గరం చాయ్ తాగాను. అన్నీ సెట్ చేసుకున్నాము. డోంట్ మిస్ నెక్స్ట్ షో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గోల్డ్ సిల్వర్. ఓకే పాప అది కప్పు నీదే, ఈ కప్పు నా. ఏంటిదంట అది? ఫ్రెండ్స్ చూసారుగా, నాకు తీసుకున్నాను. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ఓకే ఓకే సూపర్. డాక్టర్ అయితే అంట. రైట్. డైరెక్టర్ సాబ్ రైట్. అప్పా బాయ్ 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 బాయ్. రేపు మళ్ళీ కొత్త విషయాలతో కలుసుకుందాం. బాయ్.